బంక్లు తాత్కాలికంగా మూతపడడానికి ఆయిల్ కంపెనీలు సృష్టించిన కృత్రిమ కొరతే కారణమన్నారు తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజలు వాహనదారులు పానిక్ అవ్వొద్దన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 30% పెట్రోల్ బంకులు తాత్కాలికంగా క్లోజ్ అయ్యాయన్నారు. దేశంలోని ఇదే పరిస్థితి ఉందన్నారు అమరేందర్ రెడ్డి. పెట్రోలియం కంపెనీలు డీలర్స్ క్రెడిట్ రద్దు చేయడంతో పెండింగ్ బకాయిలు ఒకేసారి చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఒకరోజు అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే స్టాక్ ఇస్తామని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. మనతో పాటు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్రి అమరేందర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే 30% బంకులు మూతపడ్డాయి తాత్కాలికంగా అంటున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితి కారణాలు ఏంటి అంటే, మొదలుగా మాకు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ పాలసీ అనేది విరమించుకున్నారు. అంటే మాకు తగిన సమయం ఇచ్చి మీరు పలానా నెల రోజుల లోపల మీరు కట్టండి, మీరు ఇచ్చిన క్రెడిట్ తిరిగి ఇవ్వండి, మీరు క్యాష్ అడ్వాన్స్ పేమెంట్కి రండి అని చెప్తేనే మేము ఏదైనా అరేంజ్మెంట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈరోజు చెప్పేసి మీరు ఈరోజు మీకున్న బాకీ ఎంత ఉందో కట్టేయండి, అడ్వాన్స్ పేమెంట్ కట్టండి అన్నారు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్కి ఇప్పుడు ఏంటంటే, రేపు పెట్రోల్ డీజిల్ కావాలంటే ఈరోజు డబ్బులు కట్టమంటున్నారు. ఇప్పుడున్న క్రైసిస్ టైంలో డబ్బులు ఎక్కడ పుట్టవు. మార్చ్ ఎండింగు, బ్యాంకులు ఏదైనా అడిషనల్ లోన్ అన్నా ఏదైనా వాళ్ళు క్లోజింగ్లో ఉంటారు కాబట్టి ఆ డబ్బులు రావు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మినిస్ట్రీకి కానీ ఆయిల్ కంపెనీలకు మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాము. మాకు కొద్దిగా సమయం ఇస్తే మేము తిరిగి ఇవ్వాలి. మాకు మార్కెట్ నుంచి అయితే ఇప్పుడు వెళ్ళి నేను క్రెడిట్ ఇచ్చిన కస్టమర్ని ఇప్పుడు ఇవ్వమంటే అతను ఇవ్వడు. సో మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోనికి టైం ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వట్లేదు. దీనివల్ల ఒక 30% బంకులు తెలంగాణ కానీ యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. ఇది తాత్కాలికంగా కృత్రిమ కొరత క్రియేట్ అయి ఉంది. ఇప్పుడు ఏదైనా కానీ ప్రజలు వినియోగదారులు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉందంటే ఒకటంటే ఏదో అనుకుంటారు. వాళ్ళు వెళ్ళే వచ్చే దారిలో పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయి, ఉన్న చోట రష్ ఎక్కువ ఉందంటే ఒక ప్యానిక్ అయిపోతున్నారు. ప్యానిక్ అయిపోయి ఏం చేస్తున్నారు, యుద్ధం వల్ల ఈ ఇంపాక్ట్ అవుతుందేమో అనేది ఒక ఆలోచన. యుద్ధం వల్ల కూడా కొద్దిగా ఉంది. అంటే దానికి మనకు ఒక 60 నుంచి 90 రోజుల వరకు బఫర్ స్టాక్ అనేది మన ఆయిల్ కంపెనీలో ఉంటుంది. అయితే దానికి అక్కడి నుంచి మనకు అరబ్ కంట్రీస్ నుంచి రావటం లేదు కాబట్టి, హార్మోజ్ స్ట్రైట్ నుంచి మనకు రావటం లేదు కాబట్టి దాని ప్రభావం కూడా ఉంటుంది. అయితే దానికి కొంచెం సమయం పట్టేది. దీనివల్ల ఏమవుతుందంటే, జనము భయాందోళనకు గురయ్యి ప్రజలు తీసుకొని 100 రూపాయలు పోసుకునే వాళ్ళు 200-300 పోసుకోవటము, ట్యాంక్ ఫుల్ చేసుకోవటము, లేకపోతే టిన్లలో నింపి పెట్టుకోవడం. దానివల్ల ఇప్పుడు మనము వినియోగదారులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు 5 లీటర్ 10 లీటర్ పెట్టుకుంటాం, ఎన్ని రోజులకు వస్తుంది? యుద్ధం 3 నెలలు 6 నెలలు జరుగుతుంది అంటున్నారు. సో మనల్ని మనము ఒక ప్యానిక్ క్రియేట్ చేసుకొని మనం ఇబ్బందులు పడుతున్నాము, మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఇప్పటికే పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ప్రజలు, వాహనదారులు, గిగ్ వర్కర్స్ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. సో ఇది పెట్రోల్ యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయ్యి మనకు పెట్రోల్ కొరత ఉందా, పెట్రోల్ నిల్వల కొరత ఉందా, లేదంటే కంపెనీలు చేస్తున్నటువంటి విషయంలోనే ఈ పరిస్థితి ఉందా? అంటే ఇప్పుడు బఫర్ స్టాక్ ఉందనేది ఒక విషయం చెప్పాను కదా, అది ఉన్నది. మనకు వచ్చేంత వరకు ఒక 60 డేస్ నడిచేది. ఈ క్రెడిట్ విత్డ్రాల్ వల్ల ప్యానిక్ అయిపోయి ఎక్కువ కొనేసుకున్నారు జనం. అంటే 60 రోజులు రావాల్సింది నెల రోజులకు వచ్చేసింది అనుకోండి ఒక ఎగ్జాంపుల్. ఈ నెల రోజులు అనేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఇంకా రాకపోతే ఇప్పుడు రేపు 20 రోజులకి రావచ్చు. దీనికి ఇప్పుడు ఇమీడియట్గా ఈరోజు రేపు అయిపోతుందని ఏం లేదు. ఈ కంపెనీలు కొంచెం రీస్టోర్ చేసి, ఇప్పుడు మొన్న ఏదో 3 షిప్లు వచ్చినాయి, గ్యాస్ ఇవి వచ్చినట్టున్నాయి. అదేవిధంగా మన దగ్గర రిఫైనరీస్ను కూడా ప్రొడక్షన్ ఎక్కువ చేసి, మొన్న ఈ మధ్యలో రూమర్ కూడా వచ్చింది MRPL మ్యాంగ్లూర్ రిఫైనరీ కూడా బంద్ అయిందని. అలాంటివి ఏం లేవు. దాని రిఫైనరీ కొంచెం పెంచి మనకు వైజాగ్ నుంచి వస్తుంది, HPC అవుట్ మనకు రిఫైనరీ నుంచి ఆంధ్ర తెలంగాణకు వస్తుంది. సో ఆ రకంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బల్క్ బయర్స్ ఇండస్ట్రీస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ రేటు పెంచారు 22 రూపాయలు. ఇప్పుడు మాకు పవర్ పెట్రోల్ 2 రూపాయల 25 నుంచి 2.30-40 వరకు పెరిగింది. పవర్ పెట్రోల్ ఇప్పటికే 2 రూపాయల 30 వరకు పెరిగింది. భవిష్యత్తులో నార్మల్ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్యారెల్ రేటు పెరుగుతున్నా కదా, ఇప్పుడు 120-150 అవుతుంది అంటున్నారు. సో ఆటోమేటిక్ ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా. భారం పడ్డప్పుడు తప్పదు. మరి అది ప్రజల మీద వేస్తారా లేకపోతే ప్రభుత్వము వాళ్ళు భరిస్తారా తెలియదు. ఎందుకంటే ప్రజల మీద వేయొద్దు అని చేస్తే ప్రభుత్వం భరించాలి, ప్రభుత్వం భరించలేదంటే ప్రజల మీద వేయాలి. దానికి వేఅవుట్ ఏంది అనేది ప్రభుత్వము ఆయిల్ కంపెనీలు ఆలోచించాలి. సో ఇది పరిస్థితి చూస్తున్నాం కదా.
ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పైన కొంత బంకులు తాత్కాలికంగా మూతపడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్ వాళ్ళు క్లియర్గా 3 అంశాలను చెప్తున్నారు. కృత్రిమ కొరతను ఆయిల్ కంపెనీలు సృష్టిస్తున్నాయి, ఎలాంటి కొరత అనేది లేదు. ఇక్కడ క్రెడిట్ డీలర్లకు సంబంధించినటువంటి క్రెడిట్ విషయంలో దాన్ని వెనక్కి తీసుకోవడం, దాంతోపాటుగా ముందస్తు పేమెంట్లు అన్నీ చేయమనడం, ముందస్తు పేమెంట్లు ఇస్తేనే వాళ్ళకి ట్రక్కులను ట్యాంకర్స్ పంపిస్తామని చెప్పడం, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి డ్యూస్ అన్నీ కూడా డీలర్లను పేమెంట్ చేయమనడం. ఇవన్నీ ఈ 3 రకాల అంశాలపైనే ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడం వల్ల డీలర్లు కొంత ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే 30% ఏదైతే బంకులు అనేవి మూతపడ్డాయి. సో వీటి నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల సమన్వయంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తాత్కాలికంగా డీలర్స్కి కొంత ఉపశమనం కల్పిస్తే బంకులన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ మంచి పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందులు కూడా వినియోగదారులకు ఉండవంటూ కూడా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరీందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్ బిగ్